కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు, ఆల్మోస్ట్ 20 ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు పీడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి ఉండాలి, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. సార్, గతంలో కూడా నార్త్ జోన్లో స్నాచెస్ పై ఫైరింగ్ చేశారు సార్. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అప్పుడు పట్టుకున్నారు. ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ అనేది చాలా విపరీతంగా ఉంది కదా సార్ హైదరాబాద్లో. లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. డెఫినెట్లీ వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ రౌడీ షీటర్స్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు, ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం. మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయాలని మన ఆఫీసర్స్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటిలో ఉన్నారు, ఎక్కడెక్కడ చేశారు, దానిపైన మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా మన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అంతే డీసీపీ సార్గా, ఎందుకంటే ఆ స్కఫల్ జరిగింది, వాళ్ళు అక్కడ తోవడంతో ఆయన వెనక ఇట్లా పడిపోవడంతో ఇక్కడ నెక్కు కొంచెం రిబ్స్లో పెయిన్ వచ్చింది. అదేవిధంగా మన పిఎస్ ఎవరున్నారు మూర్తి, ఆయన కూడా మనకు ఆయన లెగ్స్కి కొంచెం దెబ్బ తగిలింది. ఆయన కూడా ఆయన ఆల్మోస్ట్ 50 years, సో అందుకు ఆయన కూడా బాగా దెబ్బ తగిలింది. దీంట్లో మొత్తము మనకు చాలా మంచి అలర్ట్గా పాత్ర పోషించింది మన డ్రైవర్ సందీప్. చాలా బాగా అలర్ట్గా ఉండి, ఎందుకంటే ఆయన ఈ చైన్ స్నాచింగ్, ఇది మన మొబైల్ స్నాచింగ్ అవుతుంది చూశారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఈయన మొబైల్ స్నాచ్ చేసి చూసిన తర్వాత ఆయన ఇమీడియట్లీ డీసీపీ గారికి పిఎస్ఓకి అలర్ట్ చేయడం జరిగింది. ఆయన ఇమీడియట్లీ డీసీపీ గారు లేదా జరుగుతుందంటే మనం ఎట్లా అని చెప్పి వాళ్ళిద్దరూ దిగి ఈయన మళ్ళీ వెహికల్ని పక్కన పెట్టి ఈయన కూడా ఆ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ముగ్గురు ఆఫీసర్స్ కూడా చాలా ధైర్య సాహసం చూపించారు. మన డీసీపీ చైతన్య కుమారు, అదేవిధంగా మన పిఎస్ఓ మూర్తి, మన డ్రైవర్ సందీప్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. సాధారణ ప్రజల మీదనే రౌడీ షీటర్లు అటాక్ చేసేవాళ్ళు, పోలీసుల మీద కూడా చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కనపడుతుంది. చట్టం తన పని చేసింది, మీరే చూశారు కదా. నిన్న స్వయం సాక్షిగా మీరు అందరు కూడా చూశారు. మన జోలికి వస్తే ఏమవుతుందని నేను చూశారు కదా. ఇంకా డెఫినెట్లీ అదే అవుతుంది. ఇంకా ఆల్రెడీ మీరు చూసుంటారు గత ఒక వారంలో ఏమైంది. సో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది తగినట్లు చట్టం తన పని చేస్తుంది, అంతే. ఇంకా అదే నేను ఫ్రెండ్ అడిగినట్లు డెఫినెట్లీ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏమో, గ్యాంగ్స్ ఏమో ఆర్గనైజ్డ్ వే చేస్తున్నారు అనే పైన మనము డెఫినెట్లీ ఇలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 5 టీమ్స్ మనకు పని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక ఆఫెన్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరెవరు ఈయనతో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళపైన కూడా వాళ్ళు కూడా పట్టుకోవడానికి కూడా మనము ట్రై చేయడం జరుగుతుంది. మొత్తానికి డీజీపీతో పాటు ఆసుపత్రికి సిపి సజ్జనార్ వెళ్ళారు. సిపి సజ్జనార్ ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అన్సారీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ మాట్లాడారు. అలాగే రౌడీ షీటర్ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టు చెప్పారు. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావద్దంటూ సిపి సజ్జనార్ ఇప్పుడే చెప్పడం జరిగింది. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా చెప్పడం జరిగింది.
డీజీపీతో పాటు ఆసుపత్రికి వెళ్లారు సిపి సజ్జనార్. ఇప్పుడే మాట్లాడడం జరిగింది సజ్జనార్. అన్సారీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మా టీంలన్నీ కూడా వెరీ అలర్ట్ గా ఉన్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మన జరిగిన ఏదైతే కాల్ ప్లస్ సంఘటన ఉందో దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడే మనం చూసాం చికిత్స పొందిన డీసీపీ చైతన్యకు డీజీపీ పరామర్శించారు. అలాగే డీజీపీతో పాటు ఆసుపత్రికి సిపి సజ్జనార్ వెళ్లి పరామర్శించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూసుకుంటే కనుక అయితే కాసేపటి క్రితమే అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అండ్ సిటీ కమిషనర్ అయినటువంటి మొత్తంగా కూడా సజ్జనార్ పరామర్శించడం జరిగింది. డీసీపీని నిన్న జరిగినటువంటి సంఘటన దృష్ట్యా గాయపడినటువంటి అయితే కానిస్టేబుల్ను కానీ ఇటు ఆ డీసీపీని కానీ పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత మొత్తంలో కూడా ఆ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే థెఫ్ట్ జరుగుతున్నప్పుడు చైన్స్ ఈ యొక్క ఫోన్ అయితే దొంగిలిస్తున్నప్పుడు ఆ క్రమం లోపల అక్కడ వెళ్ళిన తర్వాత డీసీపీ మొత్తంగా కూడా అయితే ముందుగా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. పట్టుకోవడానికి వెళ్ళిన క్రమం లోపల తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో కాస్త డీసీపీకి కొద్దిపాటు గాయాలయ్యాయి. గాయాలైన తర్వాత అవుట్ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చారు. అక్కడి నుండి పరిగెత్తుతూ రావడం జరిగింది. అక్కడి నుంచి పరిగెత్తుతూ వస్తున్న క్రమం లోపల అయితే కత్తితో దాడి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క ఆత్మరక్షణ నేపథ్యంలోనే ఈ యొక్క అయితే మొత్తంలో కూడా ఆత్మరక్షణ విధంగానే 2 రౌండ్ల కాల్పులు కూడా జరపవలసి వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. అయితే అక్కడ నుండి సుమారుగా ఏదైతే సుల్తాన్ బజార్ ప్రాంతం ఉంటుందో ఆ సుల్తాన్ బజార్ నుండి ఆ యొక్క విక్టోరీ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ విక్టోరీ గ్రౌండ్కు సుమారుగా 400 మీటర్లు ఉంటుంది. ఆ 400 మీటర్లు అయితే మొత్తంలో చేయడం జరిగింది. అక్కడ నుండి ఆ బిల్డింగ్ పైకి ఎక్కిస్తూ అక్కడ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఎక్కుతూ ఆ గ్రౌండ్లోకి దూకడం జరిగింది. దూకిన వెంటనే మొత్తంగా కూడా అప్రమత్తమైనటువంటి ఆ యొక్క కత్తితోని అయితే గాయాలు చేసే నేపథ్యంలో ఆత్మరక్షణ కొరకు అయితే కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత అయితే ఆ డీసీపీని పరామర్శించడం జరిగింది. వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇంకా ఇద్దరు కూడా ఇంకా నిందితులు ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా సెర్చ్ చేస్తున్నారు. 6 టీములు పనిచేస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా అయితే పోలీసుల పైన ఇలాంటి అగత్యాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చైన్ స్నాచింగ్ కానీ ఇదొక మొబైల్ ఫోన్లను ఎవరైతే టెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా గట్టి ఇది ఉంటే ఇప్పటి నుంచి మొత్తంగా కూడా వాళ్ళపైన దృష్టి పెడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. దృష్టి పెడుతున్న క్రమంలో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అయితే మొత్తంగా ఈ విధంగా ఎవరైతే ఇంకా కొంతమంది గుర్తించే పనిలో ఉన్నాం, దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పీడియాక్స్ కూడా పెడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. మొత్తంలో చూసుకుంటే కనుక అయితే ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా చెప్తున్నారు. శాంతి భద్రతలకు కానీ ఇటు ప్రజలకు కానీ అయితే మొత్తంలో కూడా శాంతి భద్రతలను అయితే విఘాతం కలిగిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అయితే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా సెర్చ్ చేస్తున్నాం. 6 టీంలు అయితే ఇప్పటికీ ప్రజెంట్గా ఇప్పుడు 6 టీంలు అయితే మొత్తం సెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ విధంగా చేసిన కానీ ఈ విధంగా సెల్ ఫోన్ దొంగిలించే వారు ఎంతమంది ఉన్నారో కూడా గుర్తించే పనిలో ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడే అయితే హాస్పిటల్ నుండి అయితే పరామర్శించడం జరిగింది. అయితే హెల్త్ కండిషన్ కూడా పర్వాలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టే ఛాయిస్ ఉండదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులకు కూడా అయితే చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులనే టార్గెట్ చేస్తూ వాళ్ళు రౌడీ షీటర్లు రెచ్చిపోతే కనుక చట్టం తన పని తాను చేస్తుంది. దానికి జరిగింది వారం రోజుల క్రితం చూసాము, ఇప్పటికీ చూసాము. కాబట్టి ఇదే దానికి సమాధానం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.